హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో ఫీజు పేమెంట్ ఇంకా ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇప్పుడు. అలాగే కొంతమంది అప్లై చేసుకున్న ఒక మెసేజ్ అయితే వస్తుంది అప్లై చేసుకోలేదని చెప్పేసి. సో దానికి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఎవరు అప్లై చేసుకోలేదు, పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ ట్రిక్ అనేది మీరైతే ప్రతి ఒక్కరైతే వాడండి. అండ్ ఎవరైతే ఫీజు పేమెంట్ చేశారో వాళ్ళకి ఇది వెరీ యూస్ఫుల్ అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఒకవేళ పాలిసెట్ మానించి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏదైతే నెంబర్ ఉంటుందో వాట్సాప్లో మీరైతే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. అతి తక్కువ ఛార్జెస్తో అయితే మీకు అప్లై చేస్తాము. అండ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పేమెంట్ డెబిట్ అయినా కూడా మేమే మా అమౌంట్ అయితే ఓన్ రిస్క్ అయితే పేమెంట్ చేస్తాం. అయితే ఎవరైతే ఇంకా పేమెంట్ చేయలేదు అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైతే కంప్లీట్ అయిపోయి ఇంకా పేమెంట్ చేయలేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 15 ఏప్రిల్ 2025 అంటే ఈ వీడియో రికార్డింగ్ డేట్ 13 ఏప్రిల్ అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకొని లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. పేమెంట్కి సంబంధించి మీరు ముందుగా ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి మెయిన్ కూడా. అండ్ నెక్స్ట్ చాలామంది అప్లై చేయాలా లేదనుకో థింక్ చేస్తున్నారు. ఇంటర్కి వెళ్ళే వాళ్ళకి కూడా మీరు మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇది చాలా టైం అయితే ఉంటుంది. ఈ లోపు మ్యాక్సిమం మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందువల్ల ఆ తర్వాత మీరు ఏమైనా జాయిన్ అవ్వాలి, చేంజ్ అవ్వాలనుకున్నా మీ పాలిసెట్ ద్వారా అప్లై చేసుకుంటే మీకు ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చాలా మటుకు క్యాండిడేట్స్కి అయితే ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. సో మీ ఫీజు పేమెంట్ కంప్లీట్ అవ్వలేదు అండ్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి అండ్ మీ ఫీజు పేమెంట్ అగైన్ చెక్ చేసుకోండి అని చూపిస్తుంది. ఈవెన్ నేను అప్లై చేసే వాళ్ళకి కూడా ఈ మెసేజ్లు అయితే వచ్చాయి. అండ్ పేమెంట్ స్టేటస్లు కూడా వాళ్ళు చెక్ చేశాను, పేమెంట్ కూడా డన్ అయిపోయి. అంటే అప్లై చేసే వాళ్ళకి కూడా మెసేజ్లు వస్తున్నాయి, అప్లై చేయలేని వాళ్ళకి కూడా మెసేజ్లు వస్తున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి, ఓకేనా? కొంతమంది ఏంటంటే మేము పేమెంట్ కంప్లీట్ చేసామనే ఉదాహరణతో అయితే ఉంటారు. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు లాస్ట్లో ఫిల్డ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్తుంది, కానీ మీకు పేమెంట్ రిసిప్ట్ అయితే రావటం లేదు, లేదా ప్రింట్అవుట్ కానీ ఎలా అయితే రావటం లేదు. తర్వాత లాస్ట్లో మీ ప్రింట్అవుట్ తీసుకోండి అని ఇక్కడ మీకు ఆప్షన్లో చెక్ చేసుకోండి అని చూపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ మేము క్లిక్ చేసుకోండి మొబైల్లో అయితే. ఇక్కడ మీరు పేమెంట్ స్టేటస్ ముందు చెక్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ డీటెయిల్స్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చిన తర్వాత మీ ఫీజు పేమెంట్ ఎంత పేమెంట్ చేశారని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేయకపోతే నో రికార్డ్స్ ఫౌండ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ ఫీజు పేమెంట్ అగైన్ తిరిగి చేసుకోండి. ఒకవేళ మీకు టెక్నికల్ ఇష్యూ ఇచ్చినా కూడా మొబైల్ నెంబర్ చేంజ్ చేసి ఫీజు పేమెంట్ చేసుకోండి, ఓకేనా? సో అది మీకు గుర్తుపెట్టుకోండి, అది మెయిన్ కూడా. చాలా మటుకు ఇప్పటికీ కూడా నాకు ఇలాంటి కేసెస్ అయితే వచ్చాయి. ఫీజు పేమెంట్ కంప్లీట్ అవ్వలేదు కానీ పేమెంట్ చేసామని అయితే అనుకుంటున్నారు. బయట చేసే వాళ్ళకు కూడా స్టేటస్లు చెక్ చేయడం లేదు. సో బయట షాపుల్లో కూడా చేసేవాళ్ళు మీ స్టేటస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ మేము క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఈ ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే ఎస్ఎస్సిఎస్ సిబిఎస్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాన్ని టిక్ మార్క్ పెట్టుకోండి. తర్వాత మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చిన తర్వాత క్యాప్చర్ ఇచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. డైరెక్ట్గా మీ అప్లికేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు, మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫీజు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ చెక్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేటు మనకి 15 ఏప్రిల్ 2025. టైం అయితే లేదు కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి, అది మీకే బెటర్ అనమాట. అండ్ తర్వాత చాలా మటుకు మీకు ఇష్యూ అవుతుంది అనమాట. ఇది పాలిసెట్కి సంబంధించి చెప్పాలనుకునే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.